బీటెక్ ఫస్ట్ ఇయర్‌లో తెలుగు మీడియం నుండి వచ్చిన వాళ్ళకి బోర్డు మీద రాసినవన్నీ తెలిసినట్టే ఉంటాయి. కానీ ఏమీ అర్థం కాదు. ఎందుకో తెలుసండి? మ్యాథమెటిక్స్ అదే మేము చదివిన గణిత శాస్త్రంలో డెరివేటివ్, అవకలనం, ఇంటిగ్రేషన్, సమాకలనం, వేరియబుల్, చలరాశి, కాన్స్టెంట్, స్థిరరాశి, వెక్టార్, సదిశ, స్కేలార్, అదిశ, మ్యాట్రిక్స్, మాత్రిక, ఫంక్షన్, ప్రమేయం, ఈక్వేషన్, సమీకరణం, థీరం, సిద్ధాంతం. ఇప్పుడు మన ఫిజిక్స్, భౌతిక శాస్త్రం, ఫ్రీక్వెన్సీ, పౌనఃపున్యం, వేవ్ లెంత్, తరంగదైర్ఘ్యం, రిఫ్లెక్షన్, పరావర్తనం, రిఫ్రాక్షన్, వక్రీభవనం, డిస్ప్లేస్మెంట్, స్థానభ్రంశం, కరెంట్, విద్యుత్ ప్రవాహం, సెమీకండక్టర్, అర్ధవాహకం, గ్రావిటేషన్, గురుత్వాకర్షణ, కైనెటిక్ ఎనర్జీ, గతిజ శక్తి, పొటెన్షియల్ ఎనర్జీ, స్థితిజ శక్తి, కెమిస్ట్రీ, రసాయన శాస్త్రం, ఎలిమెంట్, మూలకం, మాలిక్యూల్, అణువు, ఆటం, పరమాణువు, బాండ్, బంధం, యాసిడ్, ఆమ్లం, సాల్ట్, లవణం, పీరియాడిక్ టేబుల్, ఆవర్తన పట్టిక, హార్డ్ వాటర్, కఠిన జలం, సాఫ్ట్ వాటర్, మృదు జలం, కాంపౌండ్, సమ్మేళనం. మేము చదివినవి తెలుగులో, ఇక్కడ రాసేది ఇంగ్లీష్లో కదండి. కాన్సెప్ట్ అంతా తెలిసినట్టు ఉంటుంది, కానీ మీనింగ్ ఏం అర్థం కాదనమాట. స్ట్రగుల్స్. वेट लाइक करो, सब्सक्राइब करो, क्लिक ऑन बेल आइकन फॉर लेटेस्ट वीडियोस।